నమస్తే. ఈరోజు బీఫే ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ జనగాం జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట గ్రామవాసి అయినటువంటి సకినాల రాజేశ్వరి గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమెకు ఇటీవలే మొన్న పద్మశాలి అవార్డు దినోత్సవం కాబట్టి వాళ్ళకి హైదరాబాద్లో మంచి అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది. ఆ అవార్డులో వారి భారం పెంచారు అని చెప్పుకుంటూ వారు వాళ్ళ ఆర్థిక స్తోమతని గురించి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఏమంటున్నారో చూద్దామండి. నమస్తే అండి. రండి అమ్మా. మీ పేరు? సకినాల రాజేశ్వరి. మీరు ఇప్పుడు ఈ పని ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇది? నేను వచ్చేసి 1 year నుంచి, అంటే నా పెళ్లి కాక నుంచి మా ఆయనకు నా పెళ్ళై నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే వృత్తిలో కొనసాగడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇదే వృత్తి చేస్తారా? మా నాన్న ఇదే వృత్తిలో ఉన్నాడు, మా ఆయన కూడా ఇదే వృత్తిలో ఉన్నాడు కాబట్టి నేను కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాను. ఇప్పుడు ఇది ఏంటి అంటారు? చీర ఏం చీర అంటారు? ఈ శారీ వచ్చేసా సెమీ రాజ్కోట్ అంటారు. అంటే ఎక్కడ సప్లై చేస్తారు మీరు? ఇవి వచ్చేసి హైదరాబాద్ పోచంపల్లి వాళ్ళ సేట్లు వచ్చి తీసుకెళ్తారు. మీరు తీసుకుపోయి ఇస్తారా? వాళ్ళు వస్తారు? వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడు దీని ఖరీదు ఎంత పడుతుంది? ఇక్కడ 6,500 పడుతుంది శారీ. మధ్యలో ఇక్కడ వచ్చేసి 6,500, మార్కెట్ పోయేసరికి 10,000 దాకా వస్తుంది. అంటే మీ దగ్గరికి వస్తే వాళ్ళకు ఇస్తారా మీరు శారీస్? ఇస్తాం. ఏమన్నా తక్కువ రేట్లో ఉంటాయా వాళ్ళకు? అంతే ఉంటుందా? అంతే ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకుపోయి ఇక్కడ మీరు ఎక్కడెక్కడ హైదరాబాదు తర్వాత ఇంకా వేరే దూర ప్రాంతాలు ఎక్కడ తీసుకుంటారు? దూరం ప్రాంతాలకు, విదేశాలకు తీసుకెళ్తారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం సార్. మీ పేరమ్మా? సకినాల రాజేశ్వరి. సకినాల రాజేశ్వరి. మీకు నిన్న ఇచ్చారు కదా అవార్డు? అవును సార్. అంటే మీకు ఏది పద్మశాలి సంఘం తరపున ఇచ్చిందా? అవును సార్. కాదు, పద్మశాలి అవార్డు ఎక్కడ ఇచ్చారమ్మా? హైదరాబాద్ నాకేసి. అంటే మన జనగాం జిల్లా నుండి ఈ బచ్చన్నపేటలో మీకు ఇచ్చారా? అవును, జనగాం జిల్లా నుంచి నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. ఈ వృత్తిని ఎన్ని రోజుల నుంచి మీరు చేస్తున్నారమ్మా? 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మా నాన్న నా చిన్నప్పటి నుంచే మా నాన్న కూడా చేసేవాడు. చేసిన తర్వాత నా పెళ్లి తర్వాత కూడా మా హస్బెండ్ కూడా చేసేవాడు. తనకు కూడా చేదోడు వాడోడుగా నేను కూడా ఇదే వృత్తిలో కొనసాగాలని నేను మా ఆయనతో చేయడం జరిగింది.
ఈ అవార్డు ఏ పర్పస్లో ఇచ్చారు మీకు? అసలు అంటే అంటే మీకు అద్దకాలు ఇట్లా ఏదైనా ఇచ్చారా? ఎట్లా ఇచ్చారు? అద్దకాలలో మాకు ఇలా నేను మా ఆయన కూడా చేదోడు వాడుగా మా ఆయనకు హెల్ప్ చేస్తుంటే చిన్న డిజైన్లు నాకు రాకపోయేది. మా ఆయన చెప్తూ ఉండేవాడు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత నేను పెద్ద పెద్ద డిజైన్లు వేస్తే ఎక్కువ ఆదాయం పొందుతామని ఎక్కువ ఆదాయం పొందవచ్చని అని నాకు అనిపించింది. అలా కొన్ని రోజులు గడుస్తున్న సమయంలోనే యునైటెడ్ వే హైదరాబాద్ వారు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో నేను పాల్గొనడం జరిగింది. అక్కడ మాకు శివ సార్ ఆలేరు నుంచి వచ్చి మాకు పెద్ద పెద్ద డిజైన్లు చెప్పేవారు. ఆ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా చిత్తకింది మలేషన్ సార్ కూడా మాకు ట్రైనింగ్లో వచ్చి అప్పుడప్పుడు మోటివేషన్ చేస్తుండేవాడు. సార్ ఇలా చేస్తే ఎక్కువ ఆదాయం పొందగలం, అలా చేస్తే ఎక్కువ ఆదాయం పొందామని మధ్యలో వచ్చి శిక్షణలో చెప్పేవాడు. సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా శిక్షణ జరుగుతున్న సమయంలోనే మాకు పోచంపల్లి విజిట్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పెద్ద పెద్ద సావుకార్లని, మాస్టర్స్ని, పెద్ద పెద్ద డిజైన్లు అక్కడ చూపించడం కూడా జరిగింది. అవార్డు వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడించడం కూడా జరిగింది. వాళ్ళ మాటల్లో చెప్పడం చాలా అవార్డు పొందడానికి చాలా కష్టపడాలని వాళ్ళ మాటల్లో వినడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది నేను కూడా అవార్డు పొందితే బాగుంటుందని నా మనసులో నాటుకుపోయింది. అప్పుడు ఇంటికి రాగానే నేను డిజైన్లు వేయడం స్టార్ట్ చేశాను. వేసిన తర్వాత మన అవార్డు నోటిఫికేషన్ పడగానే డాక్యుమెంటేషన్ సమయంలో నాకు కొంచెం తెలియకుంటే మాకు యునైటెడ్ వే హైదరాబాద్ దిలీప్ సార్ డాక్యుమెంటేషన్లో హెల్ప్ చేశారు. ఆ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ పెద్ద పెద్ద డిజైన్లు పెద్ద పెద్ద డిజైన్లు వేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కాకపోతే నేను సింపుల్గా ఆలోచించి డిజైన్ స్మార్ట్గా, చిన్నగా, యూనిక్గా ఉండాలని నేను డిజైన్స్ వేయడం జరిగింది. అందులోని 9 రకాల రంగులు కూడా అద్దడం కూడా జరిగింది. కొంగులో వచ్చేసి జరి మలపడం కూడా జరిగింది, చీరలో కూడా మలపడం కూడా జరిగింది. శారీ మొత్తం వచ్చేసి బ్లాక్ కలర్, బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్. ఇందులోని కొంగులో కంగోరు మలపడం జరిగింది, ప్లస్ శారీలో కూడా కంగోరు మలపడం జరిగింది. ఇందులో ఒక్కొక్క బాక్స్లో ఒకటి ప్లస్ ఒకటి ఖాళీ బాక్స్లో వదిలిపెట్టడం జరిగింది. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క రంగు రావడం కూడా జరిగింది. ఇందులో 9 రకాల రంగులు ఉపయోగించడం జరిగింది. ఈ చీర వచ్చేసి ఇక్కత్ సిల్క్ శారీ అంటారు దీన్ని. ఎంత రేట్ పడుతుంది? రేట్ వచ్చేసి 20,000 దాకా పడుతుంది రేట్. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మీ దగ్గర కొనాలంటే మీరు ఎంతకు కొనుగోలు చేస్తారు? మీకు ఎంత ఎవరికి ఇస్తారు మీరు? అంటే సేట్లు వస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి కానీ పబ్లిక్ ఏమన్నా మీరు సేఫ్ సైడ్ ఉంటారా? ఎవరికైనా ఇచ్చేస్తాం, కానీ ఎక్కువనైతే సేట్ల ద్వారానే ఉత్పత్తి అవుతుంది కాబట్టి సరుకు వాళ్ళకే ఇవ్వాల్సింది. అంటే మీరు ఇప్పుడు మీకు దీనివల్ల ఏ డిజైన్ చేస్తే మీకు అవార్డు ఇచ్చారు? మాకు చేనేత చంద్రకళ ఇక్కత్ సిల్క్ శారీస్ మీద నేను కంగోరు మలపడం జరిగింది కొంగులో, ప్లస్ శారీలో కంగోరు మలపడం, వైట్ లైన్స్ కూడా కలపడం, అందులో బాక్స్లో వచ్చేసి చిన్న ప్లస్ ఆకారం కరెక్ట్ సెంటర్లో వచ్చి అమర్చడం, ఆ డిజైన్ వేయడం, దానికి నాకు అవార్డు వచ్చింది. ఇంకా ఏమేమి డిజైన్ మీరు ప్లాన్ చేస్తున్నారు? ఇంకా ముందు గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేస్తే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఏదైనా డిజైన్స్ వేయాలని నేను అనుకుంటున్నాను. అంటే మీకు ఆర్థిక సాయం ఏమన్నా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇస్తే నేను ముందుకెళ్తాను అనుకుంటున్నాను. అంటే మీకు ఏ విధమైన ఆర్థిక సాయం కావాలా? అంటే మీ మెటీరియల్ తరపున కావాలా, లేకపోతే మీరు ఆర్థికంగా ఇట్లా? ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు కాబట్టి మెటీరియల్ పరంగా మాకు కావాలనేది. అంటే ఎంత మీకు లోన్ పర్పస్? అలా అంటే మళ్ళీ మీరు కట్టుకోవడానికి వాళ్ళు ఇస్తే దాంట్లో మళ్ళీ కట్టేసుకుంటాం. ఎంతవరకు ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి అంటే కొంచెం చెప్పండి. ఆర్థిక పరంగా గవర్నమెంట్ మాకు మధ్యతరగతి కుటుంబానికి చెందినం కాబట్టి మాకు ఆర్థికంగా వాళ్ళు హెల్ప్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని, ఇంకా మరిన్ని అవకాశాలు వస్తే ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఇంకా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా వరకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీకు మీ దగ్గర ఎంతమందికి అవార్డు ఇచ్చారు? మీకు ఒక్కరికి ఇచ్చారు దగ్గర? జనగాం నుంచి అయితే నేనే సార్. మీ ట్రూప్ ఎంతమంది ఉంటారమ్మా? గ్రూప్లో వచ్చేసి 25 మెంబర్స్ ఉంటారు. మేము ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకుని అక్కడ మేడం డాక్యుమెంటేషన్లో అవార్డుకి 4 సెలెక్టర్లో అందులో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసి. మీకు అవార్డు రావడం వల్ల ఏమన్నా మీకు భారం పెరిగిందా, లేకపోతే పని భారం పెరిగిందా, లేకపోతే ఇంతటితో ఆగేస్తారా మీరు?
ఆగేయండి సార్, ఇంకా ముందుకెళ్తాను, ఇలాంటి ఇంకా అవకాశాలు వస్తే ముందుకెళ్తానని నేను అనుకుంటున్నాను. ఇంకా కొత్త డిజైన్స్ ఏమైనా ప్లాన్ చేస్తారా మీరు? చేస్తా ఖచ్చితంగా. ఆర్థిక పరంగా ఉండి కూడా మీకు ఈ గవర్నమెంట్ ఆర్థికంగా ఇస్తే మీరు ఇంకా ఇంకా ముందుకు ముందుకు వెళ్ళాలి. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను సార్. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే ఇంకా ముందుకెళ్తాను. అంటే ఇండియా లెవెల్లో మీరు పేరు తెచ్చుకోవాలని చూస్తుందా? ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకోవాలి సార్. నా పేరు సకినాల రాజుమూరి బచ్చన్నపేట, జనగామ జిల్లా, గోపాల్ నగర్. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను ముఖం నేయడం జరిగింది. నా చిన్నతనం నుంచి వెళ్ళి ముఖం నేయడం జరిగింది. ఇప్పుడు రాజేశ్వర్ గారికి అవార్డు ఇవ్వడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు అవార్డు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీరు ఇంకా మీకు భారం పెంచినట్ట మీకు ఎట్లా? అంటే భారం ఏం పెంచలేము, మేము ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. అంటే మీకు ఇంకా ఎక్కడెక్కడ మీరు డిజైన్ తయారు చేస్తారు, ఎక్కడెక్కడ పోతారు? డిజైన్లు మేమే తయారు చేసి ఓన్గా తయారు చేసి హైరా సైడ్లకు చీరలు ఇవ్వడం జరుగుతుంది. మార్కెటింగ్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ భార్యకు అవార్డు వచ్చింది కదా, మీరు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళందరికీ ఎట్లా మీరు కృతజ్ఞతలు ఎట్లా చెప్తున్నారు? మీకు ఇచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంది? పెట్టించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ఆర్థికంగా మీకు ఎట్లా ఉంది? ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి వెళ్ళి పేదోళ్ళం మేము. అంటే మీ కుటుంబ పోషణ ఎట్లా ఉంది? దీని మీద ఆధారపడ్డారా ఎట్లా ఉంది? మేము దీని మీద ఆధారపడి ఉంటాం. మాకు ఎంతమంది వేరే పని పిల్లలు? రాదు. మళ్ళీ ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒకటే బాబు. ఒకటే బాబు. చదివిస్తుందా? చదువుకుంటున్నాను. చదువుకుంటున్నారు. మీరు చదువుకున్నారు ఏమన్నా? నేను 7th వరకు సగంగా చదువుకున్నాను. మీ భార్య ఏమన్నా చదువుకుందా? ఇంటర్ సెకండ్ ఇయర్ చేసింది. ఎక్కడ ఇక్కడేనా? ఇక్కడనే బచ్చన్నపేటలో చేసింది. మా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు మీకు కూడా అవార్డు రావాలని చూస్తారా? మీ భార్య కోసం సరిపోయింది అనుకుంటారా అట్లా? అంటే మాకు ఇప్పుడు దీంతో ఆగిపోలేదు. జిల్లా స్థాయి నుంచి కాకుండా రాష్ట్ర స్థాయి నుంచి కాకుండా ఢిల్లీ స్థాయిలో కూడా రావాలని కోరుకుంటున్నాను. ఓకే.